రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దానం నాగేంద్రపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని ఏఐసీసీ స్పష్టం చేసింది. అయితే ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి దానం నాగేందర్ నో చెప్పినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దానం నిర్ణయంతో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా సమాచారం. దీంతో సికింద్రాబాద్ బరిలో బొంతు రామ్మోహన్ పేరును మళ్లీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, దానంపై కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు సీరియస్ అయింది? అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ తేజస్వి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలన్నీ కూడా కొద్దిగా ఆసక్తిగా మారుతున్నాయి. పార్టీలో ఉన్నటువంటి అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కొంతమంది దానంతో పాటు చాలామంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. టికెట్ల హామీతోనే అధికార పార్టీలోకి వస్తున్నారు. దీని తర్వాత కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున వలసలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే మొన్న ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్ని ప్రకటించింది. ఆ హామీతోనే ఆయన కూడా పార్టీలోకి వచ్చినట్లు కూడా సమాచారం ఉంది. అయితే దానం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తేనే ఖచ్చితంగా సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తామని ముందుగానే ఇద్దరి మధ్య ఒప్పందాలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు. సో ఈ ఒప్పందంతోనే ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ బరిలో నుంచి ఆయనని ప్రకటించారు. దీని తర్వాత దానం నాగేందర్ కొన్ని అనూహ్య పరిమాణాలు మళ్ళీ బ్యాక్ టు బీఆర్ఎస్ఆ లేకపోతే వేరే పార్టీలోకి పోతాడా అనే ఒక అనుమానంతోనో లేకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ అభ్యర్థిగా ఉండబోతావు, లేకపోతే పార్టీ అంటే పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. తాజాగా జాయిన్ అయినటువంటి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ టికెట్ అష్యూరెన్స్తోనే ఆయన కూడా బొంతు రామ్మోహన్ కూడా జాయిన్ అయ్యిండు. దాని తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆయన పార్టీలోకి రావడం, ఇవన్నీ కూడా ఆయనకు టికెట్ ప్రకటించడం, ఇవన్నీ కూడా కొద్దిగా పెద్ద ఎత్తున చేంజెస్ వచ్చినాయి పార్టీలో. ఎంపీ అభ్యర్థుల విషయంలో చాలామంది పారాషూట్ లీడర్లకే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుందని కూడా ఒకవైపు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. అయితే ఖచ్చితంగా దానం నాగేందర్ సికింద్రాబాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే పార్టీలో కొద్దిగా అంటే సిద్ధాంతాలు కావచ్చు, పార్టీలో ఎవరు ఆరోపణలు చేయకుండా ఉంటారు. ఖచ్చితంగా పార్టీలో సభ్యత్వం ఉండాలంటే పదవికి రాజీనామా చేయాలి, అప్పుడే మీరు ఇక్కడ కొనసాగే అవకాశం ఉంటుందని కూడా పార్టీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏఐసీసీతో జరిగిన చర్చల్లో దానం నాగేందర్ కూడా ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, సికింద్రాబాద్ నుంచి నాకు అవకాశం ఇవ్వండి అని కూడా ఆయన చర్చలు జరిపిండు. దాని తర్వాత టికెట్ ప్రకటించిన తర్వాత నేను రాజీనామా చేయను అనే ప్రతిపాదనను ఆయన కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఇటు ఏఐసీసీ దృష్టికి కూడా తీసుకుపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది, ముందుగా జాయిన్ అయినటువంటి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్కి ఖచ్చితంగా టికెట్ కేటాయిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా లేరు, గతంలో మాజీ మేయర్గా ఉన్నాడు కాబట్టి. ఈయన దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆయన ఓడిపోతే మళ్ళీ చాలా అంటే పార్టీ మారే అవకాశాలు కావచ్చు, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే అనే ప్రతిపాదితను ఏఐసీసీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు దానం నాగేందర్ ముందు పెట్టింది. అయితే దానం నాగేందర్ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో లేడు. ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే గెలవకపోయినా ఎమ్మెల్యే పదవి ఉంటుంది కాబట్టి సో ఆ లైన్లో దానం ఆలోచిస్తున్నాడు. మరోవైపు బొంతు రామ్మోహన్ ఏమో ఇదే సరి అయిన సమయం, ఖచ్చితంగా ఆయన టికెట్ అంటే పదవికి రాజీనామా చేయనంటుండు కాబట్టి ఇదే మంచి సమయం అనుకొని ఈలోపు బొంతు రామ్మోహన్ ఏఐసీసీ పెద్దలతో టచ్లోకి వెళ్ళిండు. ముఖ్యమంత్రి రేవంత్తో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి, అంటే ఇండైరెక్ట్గా లోపల డెప్త్గా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి దానం నాగేందర్ని మార్చే అవకాశాలు మనకు పెద్దగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో దానం నాగేందర్ తెలంగాణ ఉద్యమం సమయంలో లాఠీలు పట్టుకొని ఉద్యమకారుల మీదకి వెళ్ళిండు, అదేవిధంగా ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిండు దానం నాగేందర్ అనే ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. సో అలాంటి వాళ్ళని పార్టీలో ఎట్లా చేర్చుకుంటారని కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సొంత నేతలు కూడా వ్యతిరేకించరు దానం నాగేందర్ రాకను. సో ఇవన్నీ చూసుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఒకవేళ పార్టీలోకి వస్తే
పార్టీకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అని ఆ ప్రతిపాదనను బలంగా కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్ ముందు ఉంచుతున్నది. మరి నాగేందర్ ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా అయితే చేయను, ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థిగా కూడా నేను కొనసాగుతా ప్రకటించింది కాబట్టి ఆయనే ఉంటాడని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈలోపు మళ్ళీ బొంతు రామ్మోహన్ని కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తూ ఉంది ఒకవేళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో భారీ వలసలు వస్తున్నాయి. ఖచ్చితంగా అధికార పార్టీలో ఉంటే దానం నాగేందర్ ఆయన మీద గతంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి, భూ కబ్జా ఆరోపణలు. ప్రజావాణిలో కూడా ఆయన మీద భూ కబ్జా ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే టికెట్ అష్యూరెన్స్ ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. మరోవైపు బొంతు రామ్మోహన్ ఏమో కాంగ్రెస్ పార్టీతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో, ఏఐసీసీ పెద్దలతో చర్చలు జరుపుతున్నాడు. దానం నాగేందర్ గురించి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పడం, నాకు టికెట్ ఇవ్వండి అనే లైన్లో బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ పెద్దలతో టచ్లో ఉన్నారు. మరి ఒకవేళ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయకపోతే ఖచ్చితంగా బొంతు రామ్మోహన్కి సికింద్రాబాద్ అభ్యర్థిగా కేటాయించే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది తేజస్వి.